మిజాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన ఏపీలోని పొగాకు పంట సాగుదారులందరి పెనాల్టీలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ అన్నారు. గురువారం బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు రూపొందించిన విధి విధానాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. పొగాకు బోర్డులో సభ్యత్వం ఉన్న ప్రతి రైతుకు ఈ రద్దు యొక్క లబ్ధి పొందే అవకాశం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ మాధ్యమాల ద్వారా పొగాకు రైతులకు మీ ద్వారా ఒక శుభవార్త పొగాకు బోర్డు చెప్పదలుచుకున్నది. ఆ శుభవార్తని మీరు తెలియజేస్తున్నది, మీ ద్వారా తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా మిగ్జామ్ తుఫాన్లో నష్టపోయిన పొగాకు రైతులకు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పొగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్డ్ కాబడ్డారో, మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే పొగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు, మీడియా మిత్రులందరికీ నా టీమ్ టొబాకో బోర్డుకి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా వరకు మా చైర్మన్ గారు చెప్పేస్తున్నారు, బట్ I will just dwell on the figures so that you can also note. మన బోర్డు మీటింగ్లో ఎప్పుడూ కూడా పొగాకు ఎంత పండించాలి అనే పరిమితిని రైతులకి సూచించడం జరుగుతున్నది. క్రితం వారం జరిగిన బోర్డు మీటింగ్లో కూడా అదే మనం చేసాము. ఆంధ్రప్రదేశ్కి గాను పంట పరిమాణాన్ని నిర్దేశిస్తాము. ఆ నిర్దేశించినంత మేరకు మాత్రమే రైతులు పండించాలి. అంటే టొబాకో బోర్డ్ రెగ్యులేట్ చేయడానికి మిగతా ఎఫ్సివి పొగాకుని రెగ్యులేట్ చేస్తుంది, మిగతా పొగాకు పంటని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ రెగ్యులేషన్ కూడా ఎందుకు అనంటే డిమాండ్ సప్లై ఈక్వేషన్లో రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ అనేది మా నెత్తి మీదకి ఎత్తుకున్నాం. అంటే టొబాకో బోర్డు బాధ్యతగా తీసుకుంటుంది. అల్టిమేట్లీ అక్కడ రెగ్యులేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినది ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు రైతుకి సరాసరి సగటు ధర, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము ఆర్ సాధించడము ఇంపార్టెంట్. దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 16,000 కేంద్రాల్లోనూ ఆక్షన్స్ జరుపుతూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం 142 అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 142 మిలియన్ కేజీలు పరిమాణంగా మనం నిర్దేశించిన డిమాండ్, ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కాబట్టి రైతులకి అది మనము అంటే పొగాకు బోర్డు కానీ ట్రేడ్ కానీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చెప్పారు కాబట్టి వారు కొంచెం ఎక్కువ పరిమాణంలో పండించడం జరిగింది. అది కూడా ఎప్పుడు అనంటే డిసెంబర్ 3, 4, 5 తారీఖుల్లో మిగ్జామ్ తుఫాను వచ్చే టైం వరకు కూడా మన పంట పరిమాణం మేరకు మాత్రమే రైతులు వేస్తూ ఉన్నారు. అంటే రైతులు ఎప్పుడూ కూడా డిసిప్లైన్డ్గానే ఉన్నారు పొగాకు రైతులు. ఈ సడన్గా ఈ తుఫాను వచ్చేసరికి చాలా నష్టపోయి ఉన్నారు. కానీ డిమాండ్ ఉన్నదన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు రీప్లాంట్ చేయవలసిన అవసరం వచ్చింది. మిగతా పంటల కంటే కూడా పొగాకు పంట ఖర్చు ఎక్కువతో కూడుకున్నది, లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి రైతులు ఒకంత చూసుకుంటే ఒకంత ఎక్కువ వ్యయ ప్రయాసాలకి ఓర్చారు అన్న సంగతి చెప్పకనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత గ్రాండ్ గ్రోత్ పీరియడ్ అనే పీరియడ్ ఉంటుంది. పొగాకు పంట ఎదిగే టైంలో గ్రాండ్ గ్రోత్ పీరియడ్లో విపరీతంగా అంటే విరగగాసింది అని చెప్పుకోవచ్చు మనం మామూలు పరిభాషలో. సో అనుకోనంతగా, ఊహించనంతగా ఆ పంట పరిమాణం పెరిగింది.
జనరల్గా రెగ్యులేట్ చేయవలసిన బాడీ ఏమవుతుంది అని అంటే, నేను చెప్పినంత మేరకు మీరు పండించలేదు, అధికంగా పండించారు కాబట్టి నేను అపరాధ రుసుము రూపేణ మేము అపరాధ రుసుము రూపేణ ఇది వసూలు చేయవచ్చు. కానీ రైతులు అంతకుముందు నష్టపోయి ఉన్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని, అండ్ ఏదైనా సాఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వము, రైతులకి సహాయం చేయవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద పెట్టారు కాబట్టి, రైతులు డిమాండ్ ఉన్నప్పుడే పండించారు కాబట్టి, ఈ అధికమైన సప్లై మూలాన ఏ రైతుకి నష్టం లేదు కాబట్టి, ఈ రీజన్స్ అన్నీ ఉండబట్టి జీరో పెనాల్టీ కోసం కృషి చేయడం జరిగింది. పొగాకు బోర్డు అధికారులు కానీ, పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ, ఆల్ ఆఫ్ అస్. సో అది అర్థం చేసుకుని ఈరోజు తెల్లవారుజామున ఒక నోటిఫికేషన్ వెలువడింది. అది ఏంటి అని అంటే, ఓన్లీ ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్ కాదు, ఎవరైతే ఆథరైజ్డ్ గ్రోవర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ సంవత్సరం పెనాల్టీ రూపేణ ఏమీ వసూలు చేయకూడదు. 0 వసూలు చేయాలి. అంటే నార్మల్ సర్వీస్ ఛార్జ్ మాత్రమే వసూలు చేయాలి అనేసి భారత ప్రభుత్వం గెజెట్ ద్వారా పొగాకు బోర్డుకి నిర్దేశించింది. ఆ నిర్దేశాన్ని మేము ఇప్పుడు అమలు పరుస్తున్నాం. ఇది ఎందుకు అనంటే, ఈ 16,000 కేంద్రాల్లో దాదాపు